చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం అనగా వికోట టౌన్లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ లేకుండా అనఫిషియల్గా చీటీలు నడపడం జరుగుతుంది. రీసెంట్గా నేను ఒక కేసు కట్టడం జరిగింది. ఆదిత్య ఫైనాన్స్ కింద లైసెన్స్ తీసుకొని అతనికి కొన్ని రోజులు వాహనాలకి లోన్లు ఇచ్చి తర్వాత 2015 నుంచి వాళ్ళు అనఫిషియల్గా చీటీలు నడపడం మొదలుపెట్టారు. అది 1,00,000, 5 లక్షలు, 10 లక్షల్లో నుంచి వచ్చి వాళ్ళ మీద బాగా నమ్మకం వచ్చిన తర్వాత 50 లక్షలు, 30 లక్షల చీటీలు, కోటి రూపాయల చీటీలు కూడా నడపడం జరిగింది. దీంట్లో ఎక్కువగా బాధ్యతలు బెంగళూరు సంబంధించిన కేఆర్పురం చుట్టుపక్కల కర్ణాటక గ్రామాల్లోని వాళ్ళు ఉండడం జరిగింది. నిన్న కట్టిన కేసులో సుమారుగా కోటి రూపాయల వరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ దాంట్లో ఇంకా 5 కోట్ల వరకు బాధ్యతలు ఉన్నారని తెలిసింది. ఇవే కాకుండా వికోట టౌన్లో చాలా మంది అనఫిషియల్గా చీటీలు నడుపుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరైనా సరే బాధితులు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ లైసెన్స్ తీసుకొని దాన్ని రికార్డెడ్గా గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ నడపాలి. అలా కాకుండా వీళ్ళు అనాథరైజ్గా నడుపుతూ ఆ చీటీలు వేసిన వాళ్ళ డబ్బులు తీసుకొని వీళ్ళు వేరే మిస్యూజ్ చేయడం జరుగుతుందని తెలిసింది. దయచేసి ఎవరైనా కానీ ఇంకా వికోట టౌన్లో చీటీలు అనఫిషియల్గా రికార్డెడ్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నడుపుతుంటే దయచేసి మాకు వచ్చి తెలియపరచండి. వాళ్ళ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇదే కాకుండా వికోట టౌన్లో అధిక వడ్డీలకు ఇస్తున్నారని తెలిసింది. అంటే ప్రైవేటు వ్యక్తులు 5 రూపాయలకి, 10 రూపాయలకి ఇలా ఇచ్చి వాళ్ళ దగ్గర చెక్కులు తీసుకొని ఆ తర్వాత అది కర్ణాటక మనకి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ చెక్ బౌన్స్ కేసులు వేసి ఇబ్బంది చేస్తున్నారని తెలిసింది. ఎవరైనా కానీ అధిక వడ్డీలకి తీసుకుంటున్నట్లయితే మా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి బాధితులు రండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ప్రతి రూపాయి కూడబెట్టుకొని ఒక అమౌంట్ మనకి అవసరానికి వస్తుందన్న టైంలో ఈ విధంగా వీళ్ళు మోసం చేస్తే ఆ కుటుంబాలు చితికిపోతాయి, నష్టపోతాయి ఆర్థికంగా కూడా. మేము వికోట పోలీసు వారు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదే విషయాన్ని పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. చీటీలు అనఫిషియల్గా నడుపుతున్నా, అధిక వడ్డీలు తీసుకొని ఇబ్బందికి గురి చేస్తున్నా దయచేసి మీరు మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినట్లయితే మేము వారిపైన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలుపుతున్నాం.